హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యూటీ ప్లాట్ఫామ్. సో ఈ వీడియో కెపాసిటీ 2 లేదా 3 మార్కులు, అంతకంటే ఎక్కువ వచ్చినా దెర్ ఈజ్ నో వండర్. సో కాంటెక్స్ట్ ఏంటంటే ఒక కరెంట్ అఫేర్, దాని చుట్టూ ఉన్న ఇటు సెంట్రల్ స్కీమ్సే కానీ, ఎన్వైర్మెంటే కానీ, జాగ్రఫీ కానీ, వాట్ ఎవర్ ఇట్స్, దాని చుట్టూ అల్లుకున్న ప్రతి మ్యాటర్ని మీ ముందుకు డెలివరీ చేస్తాం. అండ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాటన్నిటిని ఇక్కడ అడ్రస్ చేస్తాం. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి. ఎండింగ్ అయిపోయేలోపు ఇదే లెవెల్లో మీకు హరిత విప్లవం ఒకటి ఉంటుంది, గ్రీన్ రెవల్యూషన్. అది కూడా మీకు కావాలంటే, అది కూడా ఇదే లెవెల్లో డెలివరీ కావాలంటే జస్ట్ కింద కామెంట్లో గ్రీన్ రెవల్యూషన్ టైప్ చేయండి. ఓకే, సో కంటెంట్ వస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? సో కాంటెక్స్ట్ ఏంటి, మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే పప్పు దినుసుల్లో ఆత్మనిర్భరత మనం ఎలా సాధించాలి ఫస్ట్. రెండవది ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అంటే ఏంటి, కొన్ని రీజనల్ ఇష్యూస్ అంటే వీటికి సంబంధించిన ఇష్యూస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎలా మనకు కనబడుతుంది, ఇది కాంటెక్స్ట్. సో బేసికల్లీ ఇలా మనకు కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. ఒకసారి ఈ ఆర్టికల్స్ చూడండి. దిగుమతుల భారాన్ని దించుకుందాం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పైన మనం దృష్టి పెడదాం. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, మన నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభిస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే 2014తో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిని 40% పెరిగింది ఇప్పటికీ. అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు 40% పెరిగింది. అప్పుడు 100 బస్తాలు పండితే ఇప్పుడు 140 బస్తాలు పండుతున్నాయని అర్థమవుతుంది. సో ఇదే విధంగా ఇన్ని లక్షల హెక్టార్లు పెరిగింది. ప్రతి దాన్ని ఇక్కడ అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇలా మనకి కొన్ని పేపర్ కట్స్ కనబడుతున్నాయి. ఇలా మనకి అన్ని పేపర్ కట్స్ వస్తున్నాయి. సో ఎక్కడ చూసినా మనకు టాపిక్ కనబడుతుంది ఏంటి, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. సో నేమ్లోనే ఉంది ప్రధానమంత్రి ధనధాన్య, అంటే ఆ ధాన్యాలు అమ్మడం ద్వారా వచ్చే ధనం. కృషి యోజన రైతులకు యూజ్ అయ్యే విధంగా ఉండాలి. మరి ఎలా యూజ్ అయ్యే విధంగా ఉండాలి. సో ఇక్కడ నేను ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఈ బ్లూ ప్రింట్ని యాజ్ ఇట్ ఈస్గా మీ నోట్స్లో నోట్స్ చేసుకోండి. అది తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా ఏం ప్రాబ్లం లేదు. సో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఏం చెప్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చెప్తుందంటే, మనకి 2018లో ఒక స్కీమ్ వచ్చింది, నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక స్కీమ్. ఏంటంటే అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. సో చూడండి ఇక్కడ అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. అస్పిరెంట్ అంటే ఎవరు? సో మీరే కదా అస్పిరెంట్ అంటే. డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్స్ అంటే డిస్ట్రిక్ట్స్ని మనం డెవలప్ చేయాలి అని ఒక థాట్ కింద మనకి 2018లో ఏమొచ్చింది, సో నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక స్కీమ్ అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. సో ఈ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మాదిరిగానే మనకి ఒక 100 డిస్ట్రిక్ట్స్, ఒక 100 జిల్లాల్ని లో అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ అంటే అగ్రికల్చర్ పరంగా వెనుకబడిన జిల్లాలు అన్నట్లుగా వాడి అర్థమవుతుందా. సో 100 అగ్రికల్చర్ పరంగా వెనుకబడిన జిల్లాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి, 28 రాష్ట్రాలు 8 యూటీస్. ఖచ్చితంగా ఈ 28 రాష్ట్రాలు 8 యూటీస్ నుంచి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత అగ్రికల్చర్గా వెనుకబడిన డిస్ట్రిక్ట్స్ని తీసుకోవాలి. చూస్తే ఇది కంప్లీట్గా సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే సెంట్రల్ మాత్రమే ఫుల్ ఫండ్ ఇస్తుంది దీనికి. సో దీనిలో స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇక్కడ చూడండి అగ్రికల్చర్ ఒక టాపిక్ వచ్చింది, మరి ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటున్నా. ఇదే అగ్రికల్చర్ మీద స్టేట్స్ కూడా కొన్ని యాక్ట్ చేస్తాయి కదా. మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అగ్రికల్చర్ ఏ లిస్ట్ కిందకి వస్తుంది, సెంట్రల్ లిస్టా, స్టేట్ లిస్టా, కాన్కరెంట్ లిస్టా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వేలో చూసుకుంటే ఇది 6 సంవత్సరాలు, అంటే ఫినాన్షియల్ ఇయర్ 2025 నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2031 వరకు 6 years ఇది యాక్టివ్ మోడ్లో ఉంటుంది. దీనికి కేంద్రం ప్రతిపాదించిన మొత్తం అవుట్లే ఎన్ని కోట్లు అంటే 24,000 కోట్ల రూపాయలు. అర్థమవుతుందా? 24,000 కోట్ల రూపాయలని 6 సంవత్సరాలకి కేటాయించడం జరిగింది. మొత్తంగా 100 వెనుకబడిన అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా 11 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 36 పథకాలని దీంట్లో మిళితం చేస్తున్నారు. చూడండి, 11 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 36 స్కీమ్స్ని ఇక్కడ కలుపుతున్నారు. దీనివల్ల ఫైనల్ చూసుకుంటే 1.7 కోట్ల రైతులకి ఇది బెనిఫిట్గా మారబోతుంది. అంటే ఫ్యూచర్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మనకు వర్క్ అవబోతుంది. ఇలానే మనం 1959, 1965 టైంలో ఎవరిని చూసాం, హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ చూసాం. దాన్నే మనం ప్యాకేజీ ప్రోగ్రామ్ అన్నాం, ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అన్నాం. ఇది నేర్చుకుంటున్నాం కాబట్టి స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ వేలో చూసుకుంటే సో 24,000 కోట్లు ఇస్తున్నాం, 100 వెనుకబడిన జిల్లాలు చూసుకుంటున్నాం, 11 మినిస్ట్రీస్కి 36 స్కీమ్స్ని కలుపుతున్నాం, 1.7 crores మెంబర్స్కి ఇది బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా. సెంట్రల్ సెక్టార్ అంటే ఏంటి, ఇక్కడ స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు, పూర్తిగా కేంద్రం మాత్రమే డబ్బులు ఇస్తుంది అలా అన్నట్లుగా. మరి ఎందుకు, దీని ఎయిమ్స్ ఏంటి? ఈ ఎయిమ్స్ కూడా ఇంపార్టెంట్. మీకు రేపు డిస్క్రిప్టివ్ వేలో ఇలాంటి ఎయిమ్స్ని అడిగే ప్రాబబిలిటీ ఒకటి ఉంది. మరి ఎయిమ్స్ ఏంటి సార్ అంటే,
ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకతని పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక ఎకరా పొలంలో ఒక వరి ఇన్ని క్వింటాలు పండితే నెక్స్ట్ ఖచ్చితంగా దాని ఎన్హాన్స్మెంట్ ఉండాలి. ఎన్హాన్స్మెంట్ ఉండాలంటే మీకు ఏం కావాలి? ఇటు పెస్టిసైడ్స్ కావాలి, నెక్స్ట్ మంచి ఇరిగేషన్ కావాలి, మంచి క్రెడిట్ సపోర్ట్ కావాలి, మంచి లేబర్ కావాలి, మంచి మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి, మంచి ట్రాన్స్పోర్టేషన్ కావాలి, మంచి లాజిస్టిక్స్ కావాలి, మంచి మార్కెట్ ఫెసిలిటీస్ కావాలి. ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ గుడ్ థింగ్స్ అన్ని మీకు రావాలి. అంటే ఇది ఒక ప్యాకేజ్ ప్రోగ్రామ్ లాగా లేదా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్. ఒకప్పుడు హరిత విప్లవం అనేది రిసెంబుల్ చేస్తుందా చేయట్లేదా? సో చూడండి, ప్రొడక్టివిటీ పెంచాలి, ఇరిగేషన్ పెంచాలి, క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఒకే ఏరియాలో రకరకాల పంటల్ని మనం డైవర్సిఫై చేస్తూ ఆ ఉత్పాదకని పెంచాలి. నెక్స్ట్ ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను పెంచుకోవాలి. క్రెడిట్ యాక్సెస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? సో ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఒక క్రెడిట్ కార్డ్స్ మనకు ఉంటున్నాయి, అవునా కదా? సో దీన్ని పెంచాలి. స్ట్రెంథనింగ్ ద వాల్యూ చైన్ అంటే భారతదేశంలో ఉన్న వివిధ రకాలైన వాల్యూ చైన్స్ అన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరికీ అన్ని రకాల పంటలు అవైలబుల్గా ఉండేలా చూసుకోవాలి. ఇది దీని ఆబ్జెక్టివ్. ఇది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ పల్సెస్ ఇంప్రూవ్మెంట్ కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే పప్పు ధాన్యాలలో మనం ఎలా మన సెల్ఫ్ రెసిలియెంట్ని మనం ఎలా సాధించాలి అనే మ్యాటర్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది మనం మాట్లాడుకోబోతున్న పాయింట్స్కి బేస్మెంట్. అంటే ఇవి ఆబ్జెక్ట్స్ అన్నట్లుగా. ఈ ఆబ్జెక్ట్స్ మీదుగా మనం ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు టీజీపీఎస్సీకి సంబంధించిన వాళ్ళైతే మీకు తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏపీపీఎస్సీకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద మనం 100 వెనుకబడిన జిల్లాలని అక్వైర్ చేసుకుంటామని చెప్పాం కదా. సో తెలంగాణ నుంచి ఒక 4 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 4 జిల్లాలను మనం గ్రాప్ చేసుకుందాం. తెలంగాణలో చూసుకుంటే ఒకటి నాగర్ కర్నూల్, రెండవది నారాయణపేట, మూడవది గద్వాల, నాలుగవది జనగామ. సో ఈ జిల్లాల్ని ఈ స్కీమ్ పేరేంటి? ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. ఈ స్కీమ్ కింద మనం తీసుకోవడం జరిగింది. మరి ఇదే ఏపీలో చూసుకుంటే సో ఒకటి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, రెండవది అనంతపురం డిస్ట్రిక్ట్, మూడవది అన్నమయ్య డిస్ట్రిక్ట్, నాలుగవది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. ఈ 4 డిస్ట్రిక్ట్స్ని తీసుకుందాం. సో ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ మీరు అన్ని కూడా మీకు ఏతో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎన్తో స్టార్ట్ అయ్యి. సో గుర్తుపెట్టుకోండి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, జనగామ తీసుకుందాం. ఇక్కడ చూసుకుంటే అనంతపురం, అల్లూరి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్ని తీసుకుందాం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది అడగడానికి మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్న ఏరియా. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ సెషన్ చూసుకుంటే ఇప్పుడు ఇది మన టాపిక్. ఫస్ట్ మనం దీన్ని 2 సెగ్మెంట్లో మాట్లాడుకుందాం. ఒకటి పప్పు ధాన్యాలు చూసుకుందాం, నెక్స్ట్ ప్రధానమంత్రి ధనధాన్య యోజన కింద వచ్చే ఆబ్జెక్టివ్స్ ఏంటో చూసుకుందాం. సో పప్పు ధాన్యాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, రీసెంట్లీ యూనియన్ కేబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ మిషన్ ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్. అంటే పల్సెస్లో మనం సెల్ఫ్ రెసిలియన్సీ సాధించాలి. ఎవరి మీద మనం డిపెండ్ అవ్వద్దు. మన పల్సెస్ని మన ఇండియాలో మనమే తయారు చేసుకోవాలి అని ఇక్కడ చెప్తుంది. ఓకేనా? సో ఇది కూడా ఇప్పుడు నేను మాట్లాడా కదా 6 ఇయర్ ప్రోగ్రామ్తో మాట్లాడుతుంది. 2025 నుంచి 2030 వరకు దీన్ని మనం చూసుకుంటున్నాం. ఓకేనా? ఎస్. మరి ఇక్కడ మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం? సో ఫోకస్ ఎక్కడ చేస్తున్నాం అంటే సీడ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. మనకి గుడ్ సీడ్ ఉంటే, మంచి సీడ్స్ ఉంటే మంచి ప్రొడక్టివిటీ వస్తుందని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీలో మనం దీన్ని ట్రై చేద్దాం. ఆ స్ట్రాటజీ ఏంటంటే ఇట్ కవర్స్ రీసెర్చ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీడ్స్ మీద మనం పరిశోధన చేయాలి. ఆ తర్వాత సీడ్ సిస్టమ్, అసలు సీడ్ వ్యవస్థ మనకి ఎలా రన్ అవుతుంది. తర్వాత ఏరియా ఎక్స్పాన్షన్, మనం ఈ ఏరియాస్ని అంటే ఈ హెక్టార్స్ని, ఈ పంట పొలాన్ని ఎంతవరకు మనం పెంచాలి. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఇది అన్నిటికంటే ముఖ్యమైన ప్రాసెస్. ప్రొక్యూర్మెంట్, మీరు ఎంత పంట పండించినా మీ ఇంట్లో అయితే పెట్టుకోలేరు కదా, డెఫినెట్గా దాన్ని గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాల్సింది కదా. ప్రొక్యూర్ అంటే తెలుగులో సేకరణ అని అర్థం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని క్వింటాల్ రైస్ పండించారు, ఆ రైస్ని మీరు డైరెక్ట్గా మార్కెట్కి అయితే మీరు అమ్ముకోలేరు కదా. మీ ఊర్లలో అయితే ఐకేపీ సెంటర్స్ అంటాం. ఐకేపీ అంటే ఏంటి? ఇందిరా క్రాంతి పథం. అక్కడికి వెళ్ళి మీరు ఆ వడ్లు పారబోస్తే గవర్నమెంట్ వచ్చి కొనుక్కొని దానికి సంబంధించిన ఎంఎస్పి ధరని మీకు ఇస్తుంది. ఓకేనా? సో మరి ప్రొక్యూర్మెంట్ ఎలా జరగాలి. నెక్స్ట్ ప్రైస్ స్టెబిలిటీ. ఒకవేళ మీరు ఎంఎస్పికి లొంగకుండా మార్కెట్ ప్రైస్కి వెళ్ళి అమ్మడానికి జరుగుతుంది, మరి మార్కెట్ ప్రైస్ మీకు యాక్సెసిబిలిటీ లేదు, మరి అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడాలి అంటే ప్రైస్ స్టెబిలిటీని కూడా ఇక్కడ మాట్లాడుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఫోకస్ ఆన్ క్వాలిటీ సీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి క్వాలిటీ సీడ్స్ని ఫోకస్ చేయాలి. మన ఇండియాలోనే ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కానీ లేదా ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఈ 2 ఇన్స్టిట్యూట్ సహాయాలతోని మనం కొత్త వంగడాలని అంటే లైక్ విత్తనాలని మనం తయారు చేసుకొని ఇక్కడ చెప్తుంది. మరి సీడ్ ప్రొడక్షన్ చూసుకుంటే స్టేట్స్ కూడా
ఒక 5 సంవత్సరాల ప్లాన్ తీసుకొని దాని ప్రకారంగా మీరు సూపర్వైజ్ చేసి మంచి మంచి సీడ్స్ని ఉత్పత్తి చేయాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ సీడ్స్ మీద ఆల్రెడీ మనకు ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ ఏంటంటే సాతి పోర్టల్. సాతి అంటే సీడ్ ఆథెంటిఫికేషన్, ట్రేసబిలిటీ అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ. అంటే సీడ్స్ ఇక్కడ చూపిస్తున్నా మీకు, ఇలా సాతి పోర్టల్ అని కొట్టగానే మనకి సాతి పోర్టల్ వస్తుంది. ఈ సాతి పోర్టల్ ఓపెన్ చేయగానే సో సీడ్స్ సంబంధించిన ఆథెంటిఫికేషన్ కానీ, సో సీడ్స్ సంబంధించిన హోలిస్టిక్ నేచర్ కానీ, సీడ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని రన్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే ఇది 2023 ఏప్రిల్ 19న ఏర్పడింది. ఏం ఏర్పడింది? సాతి పోర్టల్. ఎందుకోసం ఏర్పడింది? విత్తనాల నాణ్యత, విత్తనాల సేకరణ, విత్తనాల ట్రేసబిలిటీ, విత్తనాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని ప్రతి పౌరుడు, భారత్లో ఉన్న ప్రతి పౌరుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ఒక పోర్టలే దట్ ఈస్ సాతి పోర్టల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇది ఏ ఇయర్లో వచ్చింది అని అడిగే ప్రాబబిలిటీ మనకు కనబడుతుంది. ఏ ఇయర్లో వచ్చింది? 2023లో రావడం జరిగింది. ఎందుకోసం వచ్చింది? విత్తనాల గురించి తెలుసుకోవడానికి వచ్చింది. సో అదే విధంగా సో మీరు ఇప్పుడు పంట పండించేసారు. పంట పండించేశాక దాన్ని యూనిట్స్కి తీసుకెళ్ళాలి, అంటే మిల్స్కి తీసుకెళ్ళాలి. మన మిల్స్ దూరంగా ఉంటే మీకు ప్రాబ్లమే కదా. సో పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం మిల్స్ని తయారు చేసుకునే విధంగా ఇచ్చారు. ఒకవేళ మీరు అదే ఏరియాలో మిల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే గవర్నమెంట్ 25 లక్షల వరకు మీకు సబ్సిడీ ఇస్తుంది ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? 25 lakhs వరకు సబ్సిడీ ఇస్తున్నారు గవర్నమెంట్, ఒకవేళ మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. క్లస్టర్ బేస్ అంటే కొన్ని గ్రామాలకు కానీ కొన్ని ఏరియాస్ కలిపి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్గా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే లైక్ కొన్ని గ్రామాలకి ఒక మిల్లు ఉంటుంది. ఈ మిల్లు మీరు ఎస్టాబ్లిష్ చేస్తే గవర్నమెంట్ మీకు ఇన్ని లక్షలు ఇచ్చి సపోర్ట్ చేస్తుంది. అలా అన్నట్టు క్లస్టర్ బేస్డ్ చెప్తుంది. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఎలా సేకరించాలి. సో ఇక్కడ ప్రొక్యూర్మెంట్ చూసుకుంటే మనకి 3 రకాలైన ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ కనబడుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొక్యూర్మెంట్. సో ప్రొక్యూర్మెంట్ అంటే తెలుగులో అర్థం ఏంటి అంటే సేకరణ. ఓకేనా? సేకరణ, పంటని మనం ఎలా సేకరించాలి ఈ విషయం చెప్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్పి ఉంది. ఎంఎస్పి అంటే మినిమం సపోర్టివ్ ప్రైస్. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే సేకరణ ధర. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్. ఇలా మనకి 3 ప్రైస్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఎంఎస్పి ప్రైస్ అనేది, మినిమం సపోర్టివ్ ప్రైస్ అనేది ఇది మనకి గవర్నమెంటే ఇస్తుంది. సో తర్వాత ఇది ఎప్పుడు ఇస్తుంది? విత్తనాలు విత్తక ముందు ఇస్తుంది. ఇది ఎప్పుడు ఇస్తుంది? పంట చేతికి వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్కి అదనంగా ఇంకా ఏమైనా ఆహార ధాన్యాలు కావాలనుకుంటే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ని చెల్లించి, జనరల్గా ఇది ఎంత ఉంటుందంటే ఎంఎస్పి కంటే అధికంగా ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రైస్ మన దగ్గర తీసుకుంటుంది. ఇక్కడ మీరు అమ్మట్లేదు. మీ దగ్గర కొంచెం ఆర్థికంగా బలం లేదంటే మీ దగ్గర ఓన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటే మీరు డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి మీ పంటను మీరే అమ్ముకుంటారు. సో మార్కెట్కి వెళ్ళి మీ పంటను మీరే అమ్ముకుంటారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వచ్చిన ఎంఎస్పి కంటే, ఇక్కడ వచ్చిన ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కంటే మీకు అధిక ధర కావాలనే కదా మీరు మార్కెట్కి వెళ్ళేది, అలా అన్నట్లుగా. సో ఇది ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే హైదరాబాద్లో బతుకుతున్నారు. 1 kg బియ్యం రూపాయలు ఇక్కడ మీకు ఒక 50 రూపాయలకు దొరుకుతున్నాయి. ఓకేనా? సో ఇదే కేజీ బియ్యం మీరు ఎంఎస్పికి అమ్ముకుంటే మహా అయితే మీకు ఒక 25 రూపాయలు దొరుకుతున్నాయి. సో ఇదే మీరు ప్రొక్యూర్మెంట్ ప్రైస్లో అమ్ముకుంటే మీకు 30 రూపాయలు దొరుకుతున్నాయి. సో ఇదే మీరే ఓన్గా ఒక షాప్ పెట్టుకుని అమ్ముకుంటే మీరు 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు దీని మీద లాభం పొందడానికి అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఎస్పి ప్రైస్ చూసుకోండి 25 ఉంది, మన ప్రొక్యూర్మెంట్ ప్రైస్ 30 ఉంది. సో దాని మీద చూసుకునే మార్కెట్ ప్రైస్ మనకి 50 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ప్రకారంగా మార్కెట్ ప్రైస్ని పెంచుకుంటారు. సో ఇలా అన్నట్లుగా ఇలా మనకి సెటిల్ అయిపోయింది. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఎంఎస్పి కంటే గ్రేటర్ దెన్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కంటే గ్రేటర్ దెన్ మార్కెట్ ప్రైస్. సో ఈ విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థం కావాలి. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ మనకి పిఎం ఆశ అని ఒక స్కీమ్ ఉంది. అది 2018లో వచ్చింది. పిఎం ఆశ అంటే ఏంటో మాట్లాడదాం కాసేపు. సో పిఎం ఆశ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్పికి అమ్మలేదండి. ఇప్పుడు మీరు ఎంఎస్పికి అమ్మకుండా నేరుగా మీరు మార్కెట్ ప్రైస్కి వెళ్ళడం జరిగింది. కానీ మార్కెట్ ప్రైస్లో ఈ ఎంఎస్పి ప్రైస్ కంటే రేటు తగ్గించబడింది, రేటు తక్కువ పడింది. మరి అప్పుడు ఆ రైతుని ఎవరు కాపాడుకుంటారు? అప్పుడు గవర్నమెంట్ కదా కాపాడుకోవాలి. ఏం చెప్తుంది మనకి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశక సూత్రాలు, నిర్దేశక సూత్రాలు ఏం చెప్తున్నాయి మనకి? సో పీపుల్ సెంట్రిక్గా ఉండాలనే విషయం చెప్తుంది. అవునా కాదా? సో అలా ఈ మార్కెట్ ప్రైస్ కంటే తగ్గిపోతే మళ్ళీ ఎంఎస్పి లెవెల్కి ఈక్వల్ చేసి గవర్నమెంట్ కొనుక్కోవాలనే విషయం చెప్తుంది. మరి ఎంఎస్పి అన్నిటికీ సమానంగా ఉంటుందా? ఉండదు కదా. ఖరీఫ్లో చూసుకుంటే ఒక 14 పంటలకి, రబీలో చూసుకుంటే ఒక 6 పంటలకి, తర్వాత మరొక 2 పంటలు కమర్షియల్ క్రాప్స్కి, తర్వాత ఒకటి చెరకుకి ఫెయిర్ అండ్ రెమ్యునేటివ్ ప్రైస్గా ఇది మనకి డిక్లేర్ అవుతుంది. మరి ఇలాంటి ప్రైస్ అన్ని పంటలకు ఉండదు కదా. సో మనకి పెరిషబుల్ గూడ్స్. సో పెరిషబుల్ అంటే అర్థం ఏంటి?
తొందరగా పాడైపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ కానీ ఎగ్స్ కానీ లేదా ఇంకేదైనా కానీ సో తొందరగా పాడైపోయే గూడ్స్ని మనం ఏమంటాం? పెరిషబుల్ గూడ్స్ అంటాం. మరి ఈ పెరిషబుల్ గూడ్స్కి ఎంఎస్పీ అయితే వర్కౌట్ అవుతుంది కదా, మరి ఇలాంటి గూడ్స్కి ఎవరు రక్షణ ఇవ్వాలి? సో అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను, ఇదంతా కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్ కింద ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మరి ప్రొక్యూర్మెంట్ మనం ఎలా చేయాలి? పిఎం ఆశా కింద మనం ప్రొక్యూర్ చేయాలి. ఇక్కడ ప్రొక్యూర్ చేసేటప్పుడు మనకు ఒక 2 సంస్థలు కనబడతాయి. ఒకటి నాఫెడ్, రెండవది ఎన్సిసిఎఫ్. నాఫెడ్ అంటే ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ ఫెడరేషన్. ఎన్సిసిఎం అంటే ఏంటంటే నేషనల్ కోఆపరేషన్ కన్స్యూమర్ ఫెడరేషన్. ఒకటేమో కన్స్యూమర్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతుంది, మరొకటేమో మార్కెట్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతుంది. ఈ 2 సిస్టమ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నాఫెడ్ మన దేశంలో ఎప్పుడు ఏర్పడిస్తారంటే 1958లో ఏర్పడింది, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్. సో ఎన్సిసిఎఫ్ ఇది ఎప్పుడు మనకి ఏర్పడించారంటే, సో ఇది కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్. అంటే కన్స్యూమర్ అంటే మనమే కదా కొనుక్కునే వాళ్ళం కదా, వినియోగదారుల తరఫున మాట్లాడుతుంది. ఇది 1965లో ఏర్పడింది. ఓకేనా? సో ఈ 2 సంస్థలు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి. దేనికి సపోర్ట్ చేస్తున్నాయి? పిఎం ఆశా అనే స్కీమ్కి సపోర్ట్ చేస్తుంది. మరి పిఎం ఆశా అంటే ఏంటంటే, సో ఇక్కడ ఆశా, ఏ ఫర్ అన్నదాత, ఏ ఫర్ ఆయ్, ఎస్హెచ్ ఫర్ సంరక్షణ, ఏ ఫర్ అభియన్. సో అన్నదాత ఆయ్ సంరక్షణ అభియన్, అన్నదాత ఆయ్ సంరక్షణ అభియన్ ఎప్పుడు ఏర్పడింది సార్? ఇది 2018లో ఏర్పడింది. ఎందుకోసం ఏర్పడింది సార్ అంటే, సో ధరల స్టెబిలిటీకి, ధరలు తగ్గిపోకుండా ధరలు కరెక్ట్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఇది మన దేశంలో ఏర్పడింది. సో ఇది మనకి మొత్తంగా 3 స్కీమ్స్ని ఇస్తుంది. అంటే ఈ పిఎం ఆశా కింద, సో ఈ పిఎం అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ కింద మళ్ళీ మనకి మూడు సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్కీమ్ ఏంటంటే ప్రైజ్ సపోర్ట్ స్కీము. ఓకేనా? నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే ప్రైజ్ డెఫిషియంట్ పేమెంట్ స్కీము. ఆ తర్వాత స్కీమ్ ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీము. ఓకేనా? సో ప్రైజ్ సపోర్ట్ స్కీము, ప్రైజ్ డెఫిషియంట్ స్కీము, నెక్స్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీము. మరి ప్రైజ్ సపోర్ట్ స్కీమ్లో మనం ఏం చేస్తామంటే, సో ఇది కూడా ఒక ప్రొక్యూర్మెంట్ ప్రాసెసే, వేర్ ద ఆయిల్ సీడ్స్, పల్సెస్, కోప్రా ఎట్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ వెన్ ద మార్కెట్ ప్రైస్ ఫాల్స్ బిలో ద మినిమం సపోర్ట్ ప్రైస్. ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే డౌన్ఫాల్ అవుతాయో అప్పుడు గవర్నమెంట్ ఎంఎస్పీ ఇచ్చేసి ఇలా కొనుక్కుంటుంది. దీన్నే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటున్నాం. నెక్స్ట్ ప్రైస్ డెఫిషియన్సీ స్కీమ్ అంటే, సో ఎంఎస్పీకి మార్కెట్ ప్రైస్కి మధ్య తేడాలు వచ్చినప్పుడు సో అప్పుడు కూడా ఒక నిర్ణీత ధర ఇచ్చి గవర్నమెంట్ కొనుక్కుంటుంది. సో దీన్ని మనం ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటున్నాం. నెక్స్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. ఇదేంటంటే పెరిషబుల్ గుడ్స్ లైక్ టొమాటోస్, ఆనియన్స్, పొటాటోస్ ఎక్సెట్రా ఇలాంటి వాటికి ఎంఎస్పీ అయితే ఉండదు కదా. సో ఎంఎస్పీ లేని వాటికి కూడా సరైన ధర ఇచ్చి గవర్నమెంట్ ఇక్కడ కొనుక్కుంటుంది. సో ఇలా మనకి పిఎం ఆశా, ఇది ఏ సంవత్సరంలో వచ్చింది? 2018లో వచ్చింది. ఈ పిఎం ఆశాని అనుసరించి మన దేశంలో నాఫెడ్ అంటే ఏంటి? అగ్రికల్చర్ ఫెడరేషన్. నెక్స్ట్ ఎన్సిసిఎఫ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్. ఈ 2 ఆర్గనైజేషన్, ఇది ఒకటి ఎప్పుడు వచ్చింది? 1958లో ఏర్పడింది. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1965లో ఏర్పడింది. ఇది ఎవరి తరపున మాట్లాడుతుంది? కన్స్యూమర్స్ తరపున మాట్లాడుతుంది. ఇది ఎవరి తరపున మాట్లాడుతుంది? కోఆపరేటివ్ ఫెడరేషన్ తరపున, అగ్రికల్చర్ కోఆపరేషన్ ఫెడరేషన్ తరపున మాట్లాడుతుంది. ఈ 2 ఎవరికి బైండ్ అయి ఉన్నాయి? మనకి పిఎం ఆశా అన్న స్కీమ్ కింద. ఇవి ఎప్పుడు వచ్చింది? మనకి 2018లో వచ్చింది. ఇదేం చేస్తుంది? ప్రైస్ సపోర్ట్ స్కీమ్, ప్రైస్ డెఫిషియన్సీ స్కీమ్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, ఏ పంటనా సరే గవర్నమెంట్ స్టెబిలిటీ ధర ఇచ్చి రైతును కాపాడాలనే ఉద్దేశంతో మన దేశంలో వచ్చిన స్కీమ్స్ అన్నట్లు ఇవి. వీటిని కాపాడుతుంది. ఎందులో కాపాడుతుంది? పల్సెస్, ఆత్మనిర్భారత పల్సెస్ మిషన్ కింద కాపాడుతుంది. ఆత్మనిర్భారత పల్సెస్ మిషన్ వచ్చినప్పుడు మన దేశంలో 2023 సంవత్సరాన్ని యుఎన్ఓ కూడా డిక్లేర్ చేసింది. ఏమనంటే ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్స్. సో 2023 సంవత్సరాన్ని మనం ఏమని జరుపుకున్నామంటే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్. అంటే ప్రపంచ పప్పు ధాన్యాల సంవత్సరంగా మనం 2023ని యుఎన్ఓ కూడా డిక్లేర్ చేసింది. సో దీని ప్రకారం ఏంటంటే, మనం జనరల్గా టెంపుల్స్లోకి వెళ్తే మనకి తీపితో కూడిన ప్రసాదం ఇస్తారు, లైక్ లడ్డు కానీ ఇంకేదో ఒకటి. కానీ ఇప్పటి నుంచి అలా కాదు, మిల్లెట్స్తో కూడిన ప్రసాదం ఇస్తారు. మిల్లెట్స్ ఏంటి? జనరల్గా ప్రోటీన్ ఫుడ్డే కదా. సో అలా అన్నట్లుగా దీన్ని తీసుకొచ్చాం. ఓకే, నెక్స్ట్ అసలు ఎంఎస్పీ అంటే ఏంటి? అసలు ఎంఎస్పీ ఎప్పుడు వచ్చింది? ఎంఎస్పీ స్టోరీ ఏంటి అని ఒకసారి మాట్లాడుకుందాం. ఎంఎస్పీ ఏంటంటే, ఏ పంటకైనా కూడా కనీస మద్దతు ధర ఒకటి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, మీరు పొలం దున్నడానికి కానీ, సీడ్స్ కొనడానికి కానీ, పెస్టిసైడ్స్ వేయడానికి కానీ,
వీటన్నిటికి ఒక ఖర్చు అవుతుంది. దాన్ని మనం A2 ఖర్చుగా తీసుకుంటాం, అంటే అగ్రికల్చర్ ఖర్చుగా తీసుకుంటాం. ఈ అగ్రికల్చర్ ఖర్చు తీసుకున్నప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ కానీ, మీ డాడీ కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ అక్కలు కానీ, మీ చెల్లెలు కానీ వాళ్ళు కూడా పొలంలో వర్క్ చేస్తారు కదా, వాళ్ళకు కూలీ ఇవ్వాలి కదా, దాన్ని మనం ఫ్యామిలీ లేబర్ ఖర్చు అంటున్నాం. ఈ అగ్రికల్చర్ ఖర్చుకి ఫ్యామిలీ లేబర్ ఖర్చునే కలిపితే వచ్చే ఖర్చు. ఇది కాకుండా సో మీరు హార్వెస్టింగ్ చేసినప్పుడు రెంటల్ ఖర్చు, ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ వాటి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కదా, సో ఈ ఖర్చుకి ఆ రెంటల్ ఖర్చుని కలిపితే వచ్చేదని C2 ప్రైజ్ అంటాం. జనరల్గా మన దేశంలో MS స్వామినాథన్ కమిషన్ అది మనకి 2006లో ఏర్పడింది. ఆ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ C2 ప్రైజ్కి ఒక 50% హైక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు 100 రూపీస్ అయితే దీనికి 50% హైక్ చేసి ఇలా 150 రూపీస్గా మనకి ఇవ్వాలి అని ఆ కమిషన్ చెప్పింది. కానీ గవర్నమెంట్ ఎప్పుడైనా డబ్బులు సేవ్ చేసుకోవాలి కదా, అలా అగ్రికల్చర్ ఖర్చుకి ఫ్యామిలీ లేబర్స్ ఖర్చుని యాడ్ చేసి దీని మీద ఒక 50%ని హైక్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ MSP కాన్సెప్ట్ మన దేశంలో 1965 ఈ రేంజ్లో మనకి రావడం జరిగింది. ఓకేనా, సో MSP కాన్సెప్ట్ మనకి 1966-67 సో అప్రాక్సిమేట్లీ 65లో మనకి ఆ ఇష్యూస్ వచ్చినాయి. సో అఫీషియల్గా ఇంప్లిమెంట్ మనకి ఎప్పుడైందంటే 66-67లో ఇది మనకి ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. బేసికల్గా ఈ ప్రైజ్ని విత్తనాలు విత్తడానికంటే ముందే మనకి ఇవ్వడం జరుగుతుంది. పేపర్లో చూసుకుంటారు, ఖరీఫ్లో ఈ పంటలకి ఇంత MSP ఉంది, రబీలో ఈ పంటలకి ఇంత MSP ఉంది, కమర్షియల్ ప్రైస్ మీద ఈ పంటలకి ఇంత MSP ఉంది అని మనకు ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ని చూసుకుని రైతు తనకి ఏది సూటబుల్గా ఉంటుందో ఆ పంటని కూడా పండించుకుంటాడు. ఓకేనా, సో ఈ పంటను మనం అబ్జర్వ్ చేస్తే ఖరీఫ్లో చూస్తే ఒక 14 పంటలకి, రబీలో చూస్తే ఒక 6 పంటలకి, కమర్షియల్ క్రాప్స్ చూస్తే ఒక 2 పంటలకి. ఇది కాకుండా షుగర్ కేన్, దాన్నే మనం ఏమంటాం, చెరకు అనే పేరుతో పిలుస్తాం. ఈ షుగర్ కేన్కి వచ్చేసి దీనికి ఫెయిర్ అండ్ రెమ్యునరేటరీ ప్రైస్ ఇస్తారు. ఇది మనకు సంవత్సరాంతం కనిపిస్తున్న పండుగ. దీనికి ఫెయిర్ అంటే మద్దతు ధరని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ధరల్ని ఎవరు ప్రకటిస్తారంటే మనకి 2 కమిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి CACP, ఇంకోటి వచ్చేసి ఎకనామిక్ అఫైర్స్ కమిటీ. ఈ రెండు బాడీస్ దీన్ని ప్రకటించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో చూడండి జాగ్రత్తగా, కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఈ కమిటీ వాళ్ళు మనకి CACP కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. సో మనకి ఇక్కడ 2 కమిటీస్ ఉన్నాయండి. సో ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎవరు MSPని డిక్లేర్ చేయడం జరుగుతుంది. MSPని ఎవరు డిక్లేర్ చేస్తారు? సో ఇక్కడ చూస్తే మనకి CACP, సో CACP అంటే ఏంటంటే కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. సో కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. సో ఇదొక కమిషన్. ఈ కమిషన్ దీనికి ఎంత రేట్ ఇవ్వాలనే విషయం చెప్తుంది. ఈ రేటుని ఎవరికి ఇస్తుంది? ఈ బాడీకి ఇస్తుంది. ఈ బాడీ ఏంటంటే సో ఇట్స్ ఎ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఓకేనా, కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఈ ఎకనామిక్ అఫైర్స్ వీళ్ళు ఒక MSPని సూచించడం జరిగితే ఈ MSPని ధృవీకరించేది అంటే ఇంగ్లీష్లో ఎండోర్స్ చేసేది. సో దాన్ని ధృవీకరించేది ఎవరు సార్ అంటే ఈ కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. వీళ్ళు ధృవీకరిస్తారు. ఇలా మనకి MSP మనకి చేతిలోకి వస్తుంది. మరి MSP మనకి ఏ పంటలకు ఉంటుంది సార్ అంటే ఇక్కడ చూడండి, ఖరీఫ్లో చూసుకుంటే ప్యాడీ, జోవర్, బాజ్రా, రాగి, మైజ్, అర్హర్, మూంగ్ దాల్, ఉరద్ దాల్, కాటన్, గ్రౌండ్ నట్స్, సన్ఫ్లవర్, సోయాబీన్, సీసెమ్ నువ్వులు, సో నైగర్ సీడ్స్. మన రబీలో చూసుకుంటే వీటు, బార్లీ, గ్రామ్స్, మసూర్ దాల్, సో మస్టర్డ్స్, సన్ఫ్లవర్, టోరాయ్. మరి క్రాప్స్ చూసుకుంటే కోప్రా, కోకోనట్, జూట్, షుగర్ కేన్. ఇలా మనకి మొత్తంగా MSP ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. సో ఈ MSPని సేకరించడానికి మన దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లో ఏర్పడింది. సో ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ గిడ్డంగుల్లో సేకరిస్తుంది. అలా మన దేశంలో వేర్ హౌసెస్ లేదా గోడౌన్స్ ఇది మన దేశంలో ఎప్పుడు ఏర్పడిందంటే 1959లో, తర్వాత 1962లో వేర్ హౌస్ కార్పొరేషన్ యాక్ట్ 1962లో వచ్చింది. సో ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ 1965లో వచ్చింది. ఓకేనా, సో చూస్తే ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన దేశంలో 1965లో వచ్చింది. అంతకు ముందే సెంట్రల్ వేర్ హౌసెస్ యాక్ట్ అంటే కేంద్ర గిడ్డంగుల సంస్థ మన దేశంలో 1962లో వచ్చింది. తర్వాత MSP మన దేశంలో 1966-67లో వచ్చింది. ఇలా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ. ఇందులో మన ఆహార ధాన్యాలు మొత్తం కూడా స్టోర్ అవుతాయి. ఇవన్నీ పాయింట్స్ ఒకప్పుడు మనం మాట్లాడుకున్నాయి. సో ఇదే కాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్
అండ్ యాంటిసిపేటెడ్ అంటే అర్థం ఏంటి అంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉన్న ఈవెంట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో మన దేశంలో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్ షాపులు ఉంటాయి కదా, ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన దేశంలో 1997లో రావడం జరిగింది. తర్వాత నేషనల్ ఫుడ్ సేఫ్టీ మిషన్ అంటే ఖచ్చితంగా ఒక మన భారతదేశం ఇన్ని ఫుడ్స్ని సేఫ్టీగా మనం దాపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే సో రైస్ కానీ, వీట్ కానీ, పల్సెస్ కానీ, సెరల్స్, ముతక ధాన్యాలు కానీ, వీటిని ఖచ్చితంగా మనం సేఫ్టీ కింద జనాలకి పర్ హెడ్ ఒక్కొక్కరికి 5 kg చొప్పున ఇవ్వాలి. ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్కరికి 6 kg చొప్పున వస్తుంది కదా మనకి రేషన్ షాప్లకు వెళ్ళి. సో అలా అన్నట్లుగా ఇక్కడ చూస్తే ఎంత కవర్ చేద్దాం అనుకుంటున్నారంటే రూరల్ జనాభాని 75% కవర్ చేద్దాం, అర్బన్ జనాభాలే 50% కవర్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో మన దేశంలో 2007లో అప్పుడు మన్మోహన్ గవర్నమెంట్ ఉండేది, ఓకేనా, కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇలా తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక్కొక్క పర్సన్కి 5 kg చొప్పున రైస్ కానీ, 5 kg చొప్పున వీట్ కానీ, 5 kg చొప్పున ముతక ధాన్యాలు కానీ అంటే పప్పులు కానీ ఇద్దామని ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే రైస్ 1 kgకి 3 రూపాయలు ప్రకటించింది. తర్వాత గోధుమలు 1 kgకి 2 రూపాయలు ప్రకటించింది. తర్వాత ముతక ధాన్యాలు 1 kgకి రూపాయలు చొప్పున ప్రకటించి ఇలా అమ్మకాలు చేపట్టింది. ఓకేనా. తర్వాత ఈ నేషనల్ ఫుడ్ సేఫ్టీ మిషన్ కాస్త 2013లో ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోతుంది అనుకునే దశలో దీన్ని యాక్ట్గా మార్చింది. దాని పేరే నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2013 అనే యాక్ట్గా మనకు వచ్చింది. ఈ రెండు కూడా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. నేషనల్ ఫుడ్ సేఫ్టీ మిషన్ ఏ సంవత్సరంలో వచ్చింది, నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏ సంవత్సరంలో వచ్చింది, ఇలా అన్నట్లుగా. సో ఇదే కాకుండా ఇంకా పేద కుటుంబాలకి లబ్ధి కలిగే విధంగా మనకి 2000 సంవత్సరం డిసెంబర్ 25న ఒక స్కీమ్ వచ్చింది. దాని పేరు అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ అన్న యోజన అంటే పేద కుటుంబాలకి ఒక కుటుంబానికి 35 కిలోల చొప్పున ధాన్యాన్ని మనం ఈ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అంటే మనకి సబ్జెక్ట్ సంబంధం లేదు, బట్ ఇంపార్టెంట్ యాంటిసిపేటెడ్ పాయింట్స్ అంటే ఎగ్జామ్లో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మరి ప్రధానమంత్రి ధనధాన్య యోజన ఇప్పటిదాకా నేను మాట్లాడా కదా. ఎస్, సో ఇదంతా అదే. మరి ఇందులో చూసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే ఈ 10 బెనిఫిట్స్ జరుగుతున్నాయి. ఒకటి, క్రాప్ ఈల్డ్ పెరుగుతుంది. ఓకేనా, డెఫినెట్గా మనం హై ఈల్డ్ వెరైటీస్ వాడుతున్నాం కాబట్టి క్రాప్ ఈల్డ్ పెరుగుతుంది. నెక్స్ట్ హయ్యర్ ఇన్కమ్ అంటే జనరల్గా పెరగడం వల్ల రైతులు కూడా లాభదాయకం కదా. నెక్స్ట్ సస్టైనబుల్ ఫార్మింగ్, సో ఎల్లప్పుడూ మనకి ఫార్మింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇరిగేటింగ్ సిస్టమ్, ఈ ఇరిగేటింగ్ సిస్టమ్ కింద మనం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్, సో మంచి స్టోరేజ్ ఇస్తున్నాం. ఫినాన్షియల్ సపోర్ట్, సో క్రెడిట్ కార్డ్స్ లైక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇస్తున్నాం. మార్కెట్ యాక్సెస్, మంచి ట్రాన్స్పోర్టేషన్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, విమెన్ ఎంపవర్మెంట్, గ్లోబల్ ఎక్స్పోజర్, ఇవన్నీ మనం చూసుకుంటున్నామంట. ఓకేనా, సో ఇవన్నీ మనం చూసుకుంటున్నామని ఇక్కడ ఇవన్నీ విషయాలు చెప్తున్నారు. మరి నెక్స్ట్ చూసుకుంటే అసలు కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, ఇది మనం చూసుకుంటే 1998లో వచ్చింది. ఓకేనా, 1998లో వచ్చింది. జనరల్గా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే మీరు విత్తనాలకు కానీ పెస్టిసైడ్స్ కానీ ఇంతో కొంత అమౌంట్ ఛార్జ్ అవుతుంది కదా, ఆ అమౌంట్ ఛార్జ్ మనకి ఈ కార్డ్తో మనకు వస్తుందని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అంటే ఏంటంటే ప్రతి పొలంలో కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ రావాలని మనం ఈ స్కీమ్ తీసుకొచ్చినాం. ఈ స్కీమ్ కింద సబ్ స్కీమ్స్ ఒక 4 స్కీమ్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ చూసుకుంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని కూడా కనబడుతుంది. ఓకేనా, సో యాక్సిలరేషన్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ హరకేత్కో పాని, ప్రతి పొలానికి నీరు అందాలి. నెక్స్ట్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ప్రతి చుక్కకి అధిక పంట రావాలి. నెక్స్ట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్స్ అంటే ఇంకోటి గుంతలు ఏర్పాటు చేయాలి. ఈ స్కీమ్ ఎప్పుడు సృష్టించారంటే మనకి 2015లో రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, దీన్నే మనం రఫ్తార్ అంటాం. రఫ్తార్ అంటే అర్థం ఏంటంటే రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రెజ్యువనేషన్. రఫ్తార్ అంటే రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రెజ్యువనేషన్. ఇది మనకి 2007లో వచ్చింది. ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని పెంపొందించే విధంగా దీన్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది 2016లో వచ్చింది. సో మనుషులకి కాదు, ఇన్సూరెన్స్ ఎవరికి ఉండాలి, పంటలకు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇది వచ్చింది. సో పంటలు ఎలా అయినా అవి చెడిపోయినా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. దీని మీద మనం ఇంతో కొంత ప్రీమియం కట్టుకోవాలి. ఆ ప్రీమియం ఇప్పుడు కాస్త స్టేట్ గవర్నమెంట్ కట్టుకుంటుంది, అది వేరే విషయం. సో చూసుకుంటే ఇలా ఈ సెక్టార్స్లో మొత్తంగా 3 స్కీమ్స్ని ఇక్కడ మీకు పరిచయం చేయడం జరిగింది. ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016లో వచ్చింది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన 2015లో వచ్చింది. రఫ్తార్, సో రిజువనేటింగ్ అగ్రికల్చర్ ఆలైడ్ సెక్టార్స్ గురించి వాళ్ళ రైతుల ఇన్కమ్ పెంచడానికి మనకి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనగా 2007లో వచ్చింది. మొత్తంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన చూసుకుంటే
పప్పు ధాన్యాలు సెల్ఫ్ రెసిలియన్సీ, దాంతోపాటు వెనుకబడిన అగ్రికల్చర్ జిల్లాలు ఒక 100 జిల్లాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇటు తెలంగాణ నుంచి 4, అటు ఏపీ నుంచి 4, ఇంకా మిగతా 28 స్టేట్స్ 8 యూనిట్స్ నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క జిల్లాని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకొని ఆ ప్లేసెస్లో దాదాపుగా 1.7 crore రైతులకు ఆదాయం కలిగే విధంగా, అందులో చిన్నకారు సన్నకారు రైతులకు ఆదాయం కలిగే విధంగా 6 సంవత్సరాల పాటు 24,000 కోట్ల రూపాయలతో దీన్ని మనం తీసుకొచ్చాం. ఇది డెఫినెట్గా రాబోయే ఇండియా చరిత్రలో ఇది ఒక గేమ్ చేంజర్గా మనకు కనబడుతుంది. అండ్ వీడియో ఇంత దూరం వచ్చారంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ ఇవ్వండి. అండ్ వీడియో మొత్తం మీద సమ్మరీ మీద మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఇదే కైండ్ ఆఫ్లో మీకు గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం కావాలి అని అనుకుంటే కింద కామెంట్లో హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ అని టైప్ చేయండి. డెఫినెట్గా దాని మీద కూడా 360 degreesలో ఒక వీడియో చేస్తాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో లెంత్ ఎక్కువ ఉందని అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంది ఖచ్చితంగా 3 మార్కులు నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఏ ఎగ్జామ్ అయినా ఈ టాపిక్ నుంచి 3 మార్కులు నేను డెఫినెట్గా అష్యూరెన్స్ ఇస్తాను. అంతకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ యువర్ శ్రావణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్.